డ్రగ్స్ వ్యవహారంలో సిట్ విచారణ సినిమా షూటింగ్ లా జరుగుతోందన్నారు పొంగులేటి. డ్రగ్స్ వ్యవహారాన్ని తీవ్రవాదంగా చూడాలన్న ఆయన దర్యాప్తు జరిగే విధానం చూస్తుంటే అనుమానం కలుగుతుందన్నారు. డ్రగ్స్ లో ప్రమేయం ఉన్న బడా నిర్మాతలు వారి పిల్లల పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు ఆయన. డ్రగ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు బయట పెట్టాలన్నారు పొంగులేటి. టెర్రరిజం కంటే చాలా ఆ స్థాయిలో చూడాల్సినటువంటి ఈ డ్రగ్ మాదక ద్రవ్యాల ఉదంతాన్ని దీన్ని పెద్ద ఎత్తున ఈ స్టేట్మెంట్ ప్రకారం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గత 5 రోజుల యొక్క సంఘటనలు బేరీ చేసుకుంటే అనుమానాలు వస్తున్నాయి. ఇది నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి ఇప్పటికే తెలియజేయాల్సింది, ఎన్ఐసికి. ఇంటర్నేషనల్ నెట్వర్క్ అంటే డార్క్ నెట్ వెబ్లు యూజ్ చేసి బుకింగ్స్ జర్మనీ నుంచి, గోవా నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సందర్భం ఓపెన్ అయింది. ఈ మూలాలు తెలిసినప్పుడు మీ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీము గోవా ఎందుకు విజిట్ చేయలేదు? జర్మనీ ఎందుకు విజిట్ చేయలేదు? ఎన్ఐసికి ఎందుకు చెప్పలేదు? కేంద్ర ప్రభుత్వ సహకారం ఎందుకు తీసుకోవట్లేదు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటున్నటువంటి నేపథ్యం. అకున్ సబర్వాల్ గారు ఒక బడా నిర్మాత, ఒక బడా యాక్టరు, ఇంకా 14 మందిని కూడా ఆన్ రికార్డు చెప్పినప్పుడు ఆ బడా నిర్మాత ఎటుపోయిండు? ఆ బడా యాక్టర్ ఎటుపోయిండు? దశాబ్దాలుగా ఉన్నటువంటి సినిమా పరిశ్రమకు అనుబంధంగా పనిచేస్తున్న కుటుంబం పరిస్థితి పైన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ పబ్బులు ఉన్నాయి. ఆ పబ్బులు ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయో లేవో తెలియదు. ఇంకొకరి చేతిలో పోయినాయా? నటులు ఎంతమంది పబ్బులు నడుపుతున్నారు? ఈ పబ్బు కల్చర్ ఏంటి? అసలు పెడ్లర్స్ ఎవరు? మీకు ఒకవైపు మందుల ఈ యొక్క మత్తు మందు దొరుకుతుంది అనుకున్నప్పుడు ఎన్ని రైడ్లు చేశారు? ఎంతమందిని పట్టుకున్నారు? ఏ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు? ఎవరి ఇళ్లలో తనిఖీలు చేశారు? ఇవన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీలో చాలా అనుమానం వస్తుంది.